క్యాటరింగ్ స్టైల్లో ఇక్కడ క్యారెట్ బీట్రూట్ ఫ్రై అయితే చూద్దామండి. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. చాలా త్వరగా కూడా అయిపోతుంది అనమాట. దానికోసమని నేను ఇక్కడ క్యారెట్ అలానే బీట్రూట్ కూడా నీట్గా కడిగేసుకుని ఇలా కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను. అవి ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని కుక్ చేయాలండి. ఇక్కడైతే నేను స్పూన్ పెట్టి చూసాను కదా, మనకు కరెక్ట్గా కుక్ అయినట్టు అనమాట. ఇక్కడైతే ఆ క్యారెట్ ముక్కలన్నీ కూడా ఫిల్టర్ చేసి పక్కన పెట్టేశాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత మనకి పోపు సామాన్లు అవన్నీ కూడా వేసుకుని కొద్దిగా వేగిన తర్వాత అయితే ఒక ఆనియన్ అలానే కొద్దిగా పసుపు వేసి ఆనియన్ కూడా కొంచెం మగ్గిన తర్వాత అయితే ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న క్యారెట్ బీట్రూట్ ముక్కలు కూడా వేసేసి కొద్దిగా సాల్ట్ ధనియాల పొడి పెప్పర్ కూడా వేసి బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా ఇక్కడైతే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది, దించేస్తాము అనుకున్న తర్వాత ఇక్కడ కొబ్బరికాయ అయితే పొడి చేసి అయితే ఇలా వేస్తున్నానండి. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే ఎంతో ఎమ్మీ టేస్టీగా ఉండే కొత్తిమీర బీట్రూట్ ఫ్రై రెడీ.